మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినము చూడటానికి దేవుడు కృప చూపించిన విధానాన్ని బట్టి అనేక వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది కాలగర్భంలో గతించిపోతున్నారు. మరి మనకైతే సజీవులంగా ఉంచి మరొక దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించాడండి. మరి అందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ప్రార్థన చేసేటప్పుడు రోజు ప్రార్థన చేద్దాం. కనీసం వారానికి ఒక్క రోజైనా ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో కన్నీరు విడుచుచు ప్రార్థన చేస్తే అది ఆయన చెంతకు చేరుతుంది అనమాట అండి. మరి మనస్ఫూర్తిగా మరలా తిరిగి ఆయన వద్దకు మనం వెళ్తే మన దేవుడు మన స్థితిని గుర్తిస్తాడు. మరి మన ప్రార్థనని ఆలకిస్తాడు, మన కన్నీటి ప్రార్థనను ఆలకిస్తాడు. మరి కన్నీటితో చేసిన ప్రార్థన వెంటనే నెరవేర్పు అనేది కలిగిస్తాడు అనమాట అండి. అందుకే కన్నీటితో ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ఆ రోజు మరి మనం తినే తిండి, మనం చేసే భోజనం అది పేదలకు మరి దానంగా ఇచ్చి అప్పుడు మనం ఉపవాసం ఉండాలన్నమాట అండి. మరి నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ భోజనం మరి ఎవరికి ఇస్తున్నావు? మరి దేవుడు అడుగుతాడు. ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంటుంది. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు తినే తిండి, నువ్వు కట్టుకునే బట్ట మరి మీలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టే అని అంటున్నాడు కదా. మరి అలాగా మనము ప్రతిదీ కూడా మరి బీదలని కనికరించాలి, బీదలని చూడాలి, బీదలను ఆశ్రయించాలి. ఇలాగ మనం అన్నీ చేసినప్పుడు ఆయనకు చేసినట్టు అని దేవుడు చెప్తున్నాడు. మీలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టు అని అంటున్నాడు అనమాట. అందుకని మనం మరి హృదయపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా మరి విశ్వాసంతో మరి ఉపవాస ప్రార్థనలో మరి ఆ దినమంతా మనం గడిపినట్లయితే మరి మనస్ఫూర్తిగా దేవుడు మనల్ని ఆయన యొద్దకు చేర్చుకుంటాడే. మన స్థితిగతుల్ని ఆయన గుర్తిస్తాడనమాట. మనకి ఏది అవసరమో అది ఇస్తాడు మనకి. మరి ఇప్పుడు కూడా ఆయన మీద ఆధారపడి మనం బ్రతకాలి. మనుషులు నమ్ముకోకూడదండి. మనుషులు నమ్ముకుంటే అది ఎప్పటికీ కూడా అది నెరవేర్పు అనేది రాదండి. మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని అంటున్నాడు కదా. కాబట్టి మనము మనుషులు నమ్ముకోకుండా దేవుణ్ణి ఆశ్రయిద్దాం. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యు.